హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజ పంచాంగం. రేపటి రోజున కాలభైరవ అష్టమిని పూజ ఎలా చేసుకోవాలి, మాస కృష్ణాష్టమి పూజ ఎలా చేయాలి, రేపటి పంచాంగ వివరాలు ఏంటి, 12 రాసుల వాళ్ళు ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ మంత్రాలు పఠించాలి, ఏం పరిహారాలు చేయాలని వివరాలు అయితే తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జూన్ 8వ తారీఖు సోమవారం, పరాభవనం సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:39 చంద్రోదయం రాత్రి 12:30 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:01 అయితే జరుగుతాయి. మరి తిథి విషయానికి వచ్చేసరికి సప్తమి తిథి తెల్లవారుజామున 3:24 వరకు, తర్వాత అష్టమి తిథి అయితే వచ్చేస్తుందండి. నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 9:09 వరకు, తర్వాత పూర్వభద్ర నక్షత్రం అయితే వస్తుంది. రాశి మీన రాశి. మరి శుభ సమయాల్లోకి అయితే వెళ్ళిపోదాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:50 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 1:29 నుండి 3:07 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:40 నుండి 12:33 వరకు అయితే ఉన్నాయి. మన అశుభ సమయాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. రావు కాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 11:30 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:25 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 4:02 వరకు అయితే ఉన్నాయి. మరి వజ్రం విషయానికి వచ్చేసరికి మధ్యాహ్నం 3:41 నుండి 5:19 వరకు అయితే వద్యం ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు శుభ అశుభ సమయాలు అయితే ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్ష అష్టమిని మనం కాలభైరవ అష్టమిగా జరుపుకుంటాం, మాస కృష్ణాష్టమిగా కూడా జరుపుకుంటాం. మరి కాలభైరవ అష్టమిగా జరుపుకోవాలంటే పూజ ఎలా చేయాలి, ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇది పరమశివుడు అవతారమైన కాలభైరవ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు అండి. రేపటి రోజున పూజ చేయడం వల్ల భయాలు తొలగిపోయి, రాహుకేత దోషాలు తొలగి, శని దోషాలు కూడా తొలగిపోతాయని పెద్దవారైతే చెప్తారు. రేపటి రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం ఉండి శివాలయంకి వెళ్ళి, శివాలయం కానీ కాలభైరవ స్వామి గుడికి కానీ వెళ్ళి అక్కడ ఆవ నూనెతో దీపం వెలిగించి, దీపం 4 ముఖాలుగా ఉండే దీపం అయితే శ్రేష్టం అండి, వెలిగించి తెల్లని పూలతో పూజ చేసి, బెల్లాన్ని ప్రసాదంగా, బెల్లం కానీ కొబ్బరికాయని కొట్టడం కానీ, రొట్టెలు పెట్టడం కానీ, తీపి పదార్థాలు ప్రసాదంగా నివేదించినట్లయితే చాలా మంచిది. ఈ రోజున ఈ పూజ చేసేటప్పుడు చదవాల్సిన మంత్రాలు కాలభైరవ అష్టకాన్ని కానీ, శివాష్టకాన్ని కానీ చదివినట్లయితే చాలా మంచిది. అదే విధంగా మేము 108 సార్లు జపం లాగా చేస్తామండి ఈ రోజు అన్నట్లయితే, కాలభైరవ స్వామి యొక్క మూల మంత్రమైన ఓం హ్రీం బం భైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ, అదే విధంగా కాలభైరవ స్వామి యొక్క బీజ మంత్రమైన ఓం ఐం క్లీం సౌం హ్రీం బం భైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ, సాధారణ మంత్రమైన ఓం భైరవాయ నమః అనే మంత్రాన్ని కూడా 108 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ మనం జపం చేసినట్లయితే చాలా మంచిది. ఈ రోజు మరి ఏం దానం చేయాలి అన్నది చూసినట్లయితే, నల్ల నువ్వుల్ని కానీ, నల్లని వస్త్రాల్ని కానీ, నల్లని మినుముల్ని కానీ అన్నదానం కానీ చేసినట్లయితే చాలా మంచిది. రేపటి రోజున ప్రత్యేకించి కాలభైరవ స్వామి కుక్క వాహనం కాబట్టి, రేపటి రోజున నల్లని కుక్కకి ఆహారం పెట్టడం వల్ల స్వామి అనుగ్రహం చాలా తొందరగా లభిస్తుంది అని పెద్దవారైతే చెప్తారు. మనం రేపటి రోజున ఎలా అయితే కాలభైరవ అష్టమి చెప్పుకుంటామో అదే విధంగా మాస కృష్ణాష్టమిగా కూడా జరుపుకుంటారండి. మరి పూజ ఎలా చేస్తారంటే, కృష్ణ భగవానుడికి అభిషేకం చేసి, తెల్లని పూలతో పూజ చేసి, అదే విధంగా కృష్ణాష్టకం కానీ, కృష్ణ అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామం కానీ చదువుతారండి. ప్రసాదంగా వెన్న కానీ, పాలు కానీ, పెరుగు కానీ, అటుకులు కానీ, పటిక బెల్లాన్ని కానీ ప్రసాదంగా అయితే పెడతారు కృష్ణాష్టమిగా జరుపుకునే పని అయితే. మరి కృష్ణాష్టమిని అనుసరించి ఏం దానం చేయాలి రేపటి రోజున అన్నట్లయితే, పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, బియ్యం కానీ దానం చేసినట్లయితే చాలా మంచిది. మరి కృష్ణుడికి ఏ మంత్రంతో జపం చేయాలి అన్నట్లయితే, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ చెప్పించినట్లయితే చాలా మంచిది. రేపటి రోజున కుదిరినట్లయితే కృష్ణాలయానికి కానీ, శివాలయానికి కానీ, కాలభైరవ స్వామి గుడికి కానీ వెళ్ళినట్లయితే చాలా మంచిది. రేపటి రోజున గ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాసుల వాళ్ళు ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ మంత్రాలు జపించాలి, ఏం పరిహారాలు చేయాలనే వివరాలు అయితే తెలుసుకుందాం. మొదటిదైన మేషరాశి తెలుపు రంగు దుస్తులు ధరించినట్లయితే చాలా మంచిది. వీరు పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ. ఈ రోజున వీరు శనగపప్పు దానం చేయడం వల్ల ఆర్థికంగా అయితే వృద్ధికి అయితే వస్తారు. మరి వృషభ రాశి వాళ్ళు ఆకుపచ్చని దుస్తులను ధరించినట్లయితే చాలా మంచిది. వీరు పఠించవలసిన మంత్రం ఓం మహాలక్ష్మి
మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజున మీరు లక్ష్మీదేవి గుడిలో బియ్యం కానీ పంచదారని కానీ దానం చేయడం వల్ల పనుల్లో ఏమైనా ఆటంకాలు ఉన్నట్లయితే తొలగిపోతాయి. మిథున రాశి వాళ్ళు పసుపు రంగు దుస్తులు ధరించినట్లయితే చాలా మంచిది. వీరు పఠించవలసిన మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజున ప్రత్యేకించి వీరు విష్ణు సహస్రనామం చదవడం వల్ల దీర్ఘకాలికంగా ఉండే పనుల్లో విజయం అయితే సాధ్యమవుతూ పడుతుందండి. కర్కాటక రాశి వాళ్ళు తెలుపు రంగు దుస్తులు ధరించినట్టయితే చాలా మంచిది. వీరు పఠించవలసిన మంత్రం ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజున వీరు శివాలయంలో సోమవారం శివునికి అభిషేకం చేయడం వల్ల ఆర్థికంగా అయితే లాభాలు కలిసి వస్తాయి. సింహరాశి వాళ్ళు ఎరుపు రంగు దుస్తులు ధరించినట్టయితే చాలా మంచిది. వీరు పఠించవలసిన మంత్రం ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజున వీరు సూర్య నమస్కారాలు చేయడం వల్ల శుభప్రదంగా అయితే జరుగుతుంది రోజు మొత్తం. కన్యారాశి వాళ్ళు నీలం రంగు దుస్తులు ధరించినట్టయితే చాలా మంచిది. ఈ రోజు వీరు పఠించవలసిన మంత్రం ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజున వీరు ఆకుకూరల్ని దానం చేయడం వల్ల కొత్త ఆర్థిక అవకాశాలు అయితే లభిస్తాయి. రాశి వాళ్ళు తెలుపు రంగు దుస్తులు ధరించినట్టయితే చాలా మంచిది. వీరు పఠించవలసిన మంత్రం ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజు వీరు లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు సమర్పించడం వల్ల కొత్త శుభారంభాలు అయితే జరుగుతాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎరుపు రంగు దుస్తులు ధరించినట్టయితే చాలా మంచిది. వీరు పఠించవలసిన మంత్రం ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజున వీరు హనుమాన్ చాలీసా చదవడం వల్ల పనుల్లో ఆటంకాలు ఉన్నట్టయితే తొలగిపోతాయి. ధనుసు రాశి వాళ్ళు ఆరెంజ్ రంగు దుస్తులు ధరించినట్టయితే చాలా మంచిది. వీరు పఠించవలసిన మంత్రం ఓం గురుభ్యో నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజున వీరు రాగి పాత్రలో నీటిని దానం చేయడం వల్ల వృత్తిపరమైన విజయాలు అంతే సాధిస్తారు. మకర రాశి వాళ్ళు నలుపు రంగు దుస్తులు ధరించినట్టయితే చాలా మంచిది. వీరు పఠించవలసిన మంత్రం ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజున వీరు నువ్వు నూనెతో దీపారాధన చేయడం వల్ల ఆర్థిక వృద్ధి అయితే కలుగుతుంది. మరి కుంభరాశి వాళ్ళు ముదురు బూడిద రంగు దుస్తులు ధరించినట్టయితే చాలా మంచిది. వీరు పఠించవలసిన మంత్రం ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజున వీరు ఆంజనేయ స్వామికి ప్రదర్శనలు చేయడం వల్ల పనుల్లో ఏమన్నా ఆటంకాలు ఉన్నట్టయితే తొలగిపోతాయి. మీనరాశి వాళ్ళు గులాబీ రంగు దుస్తులు ధరించినట్టయితే చాలా మంచిది. ఈ రోజు వీరు పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ రోజున వీరు విష్ణువుకు పసుపు రంగు పూలు సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. పంచాంగ వివరాలు, కాలభైరవ అష్టమి యొక్క వివరాలు, మాసిక కృష్ణాష్టమి యొక్క వివరాలు, 12 రాశుల వాళ్ళ రంగులు, మంత్రాలు, పరిహారాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. మీకు ఈ వివరాలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మీరు అలా చేసినట్లయితే నాకు మోటివేషనల్ గా ఉంటుంది, నా ఛానల్ గ్రోత్ కూడా పనికొస్తుంది. మరి రేపటి పంచాంగ వివరాలతో, రేపటి ప్రత్యేక పూజా వివరాలతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.